మీకు ఎన్టీఆర్ గారికి ఇదేంటి రిలేషన్ ఏంటి? ఫుడ్ గురించి కానీ, ఏదైనా సరే అసలు ఆయనది ఆయన జోనర్ వేరు. మనం దూరం నుంచి చూడడమే కనుసైగలతోనే తప్ప మనం అంత ఇదిగా ఏమీ లేదు. ఆయన హీ వాజ్ వెరీ అంత పర్ఫెక్షనిస్ట్ని నేను ఎవరిని చూడలే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మానవ సాధ్యం కాదు. అంటే మానవుడు కాని మనిషికి మాత్రమే సాధ్యం అవుతాయి కొన్ని. ఎందుకంటే ఆ టైంలో ఆయన సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్న మనిషి శ్రీనాథ కవిబ్జారవమ్మ సినిమా చేస్తూ ఆయన 4 గంటలకంతా ఆయన బ్రేక్ఫాస్ట్తో సహా ఆయన తినేదేదో తిని ఆయన కంప్లీట్ చేసి 6 o'clock షార్ట్ రెడీ అంటే మేకప్తో రెడీగా ఉంటాడు. మేకప్కి ఇట్ టేక్స్ అట్లీస్ట్ 2 hours టైం. మేకప్కి 2 hours అంటే మీరు మైనస్ చేయండి. 6కు ముందు అంటే 4కు ముందు ఆయన కంప్లీట్ చేయాలంటే ఆయన పనులన్నీ ఫుడ్తో సహా ఎప్పుడు చేసి ఉండాలి అవన్నీ? మేబీ అరౌండ్ 2 o'clock 3 o'clock. అంత డెడికేషన్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఆన్ టైం లొకేషన్కి రమ్మంటేనే సగం మంది రారు. మేము అందరం కూర్చుంటాం. ఏంటంటే ఇంక రాలేదు. ఆర్టిస్ట్ని పిలవరా అంటే మేకప్ అవ్వలేదు. ఆర్టిస్ట్ని పిలవరా ఇంకా డ్రెస్ అవ్వలేదు, హెయిర్ స్టైల్ అవ్వలేదు. ఇట్లా ఉంటుంది మా దగ్గర. మరి ఆ రోజున 6 అంటే 6 ఆన్ డాట్ షాట్. బట్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండేది. అంటే ఒక ఆయన పర్ఫెక్ట్ ఉంటే, హెడ్ పర్ఫెక్ట్ ఉంటే మిగతా అంతా సిస్టమ్ పర్ఫెక్ట్ ఉంటుంది కదా. ఆ లొకేషన్ అంతా అట్లనే ఉండేది. ఓ పక్క బాపు గారు, ఓ పక్క రామారావు గారు. ఇంకేముంది, ఈయన పర్ఫెక్షనిస్ట్, ఆయన పర్ఫెక్షనిస్ట్. ఆయనకేం కావాలో ఆయనకు తెలుసు, ఈయనకేం కావాలో ఈయనకు తెలుసు. ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఆ టైంలో ఈయనకి మెమరీ చాలా పెద్దది కదా రామారావు గారిది. ఒక 2 పేజీలది చాలా పెద్ద డైలాగ్ ఉంటుంది. అది ప్లస్ దాంట్లో సంస్కృత పదాలు ఎక్కువ ఉంటాయి. నోరు తిరగడం కష్టం, తిరిగినా గుర్తుపెట్టుకోవడం కష్టం. పక్క నుంచి ప్రాంప్ట్ చేస్తే చెప్పేయచ్చు. కానీ ఆయన 3 పేజీలు లేదా 2 పేజీలు అద్భుతంగా చదువుకొని రెడీగా ఉన్నారు. చూద్దామండి అన్నారు బాపు గారు. అందుకని అలాగే అని ఈయన సిద్ధపడిపోయి టక్క మొత్తం చెప్పేశారు రామారావు గారు. చెప్పిన తర్వాత బాగుందండి కానీ మనకు అంత వద్దండి అన్నాడు ఈయన. అమ్మని మేము జంపు అక్కడ మీరు అప్పుడు అసోసియేట్. ఎందుకంటే ఇద్దరు మహామహులు ఈ మాట అంటే వేరే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన నవ్వి అలాగే బాపు గారు అని ఆయన తగ్గి ఆ స్కేల్ వాళ్ళకి ఏదో ఉంటుంది. ఈ పాత్రకి ఒక దర్శకుడు ఇంతే అనుకున్నాడు, మనం అంతే ఇవ్వాలి, నేను చేసింది ఎక్కువ అని ఆయనకు అర్థమైంది. అంతేగాని నేనే నిర్మాత, నేనే నటుడు, లేకపోతే ఇది అంత గొప్పలు పోలే. దట్స్ హౌ. అది వాళ్ళు దర్శకుడికి ఇచ్చిన రెస్పెక్ట్. అది ఆయన చెబితే ఎస్ ఈయనకి నేను చేసింది ఎక్కువ అనిపించింది కాబట్టి దాన్ని స్కేల్ తగ్గించుకొని చేయాలని అనుకున్నది. ఆ పాత్రకి న్యాయం చేయడం అంటేనే అందుకే వాళ్ళు గొప్పలు అయ్యారు. లేకపోతే ఇప్పట్లో అయితే ఈగోలు ఉంటాయి, డిష్యం అంటారు, ప్రాజెక్టులు కూడా ఆగుతాయి. చాలా ప్రాజెక్ట్స్ కూడా అంతే కదా, ఈగోస్తో ప్రాజెక్ట్ పోతాయి చిన్నవి. బట్ అప్పుడు ఆన్ టైం కానీ అప్పుడు కానీ ఎన్ని డేస్ వర్క్ చేస్తుంటారు మీరు రామారావు గారు? నాకు తెలిసి అది ఆల్మోస్ట్ 40 days జరిగింది. 40 పైన అయింది. 40 to 60 days మధ్య అయింది. సార్తో మాట్లాడటం కానీ ఏదైనా ఒక్క ఇన్సిడెంట్ ఏమైనా ఉందా రామారావు గారితో? అంటే ఇక ఆన్సెట్స్ కలవడమే రెడీగా సార్ షార్ట్ రెడీ సార్ అంటే అంతే తప్ప పెద్ద ఆయనకు అవసరం కూడా లేదు. ఆయనకు ముందే ఇచ్చేస్తారు, అంత ప్రిపేర్డ్ అయిపోతుంది. ఆన్సెట్స్ రమ్మనగానే వచ్చేస్తారు. దట్స్ ఇట్, అయిపోయింది.